హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు అటుకులు ఎలా చేయాలో చూపిస్తాను. సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫస్ట్ అవి చూద్దాం. హాఫ్ ఆనియన్, చిల్లీస్, కొత్తిమీరాకు, కరివేపాకు, మెంతి చాలా మంచిదండి హెల్త్కి, అందుకే యూజ్ చేస్తున్నా. కానీ మెంతి యూజ్ చేసినప్పుడు కంపల్సరీగా మనం ఫస్ట్ మెంతిని ఫ్రై చేయాలి. ఎందుకంటే మంచి ఫ్రై కాకపోతే అది చేదు వస్తుంది అనమాట. అందుకని కానీ చాలా మంచిది హెల్త్కి. సో కంపల్సరీగా అన్ని వంటలలో వేస్తే మన హెల్త్కి మంచిది. ఒక్క ఎల్లిపాయ, థిక్ పోహా తీసుకుంటున్నామండి. ఇట్లాంటి ప్యాకెట్లో వస్తుంది. సో థిక్ పోహా ఇట్లా ఉంటుంది. లోపల పల్లీలు, పుట్నాలు, పసుపు, ఉప్పు, ధనియా పౌడర్, జీలకర్ర, ఆవాలు, ఇవి మనకు కావాల్సిన వస్తువులు. ఫస్ట్ అన్ని కట్ చేసుకుందాం, తర్వాత మనము అటుకులు తీసుకుందాం. ఎందుకంటే అటుకులు వాష్ చేసినాక ఎక్కువసేపు వాటర్లో ఉంటే అవి మ్యాష్ అయిపోతాయి అన్నమాట. మనకు ఇట్లా అటుకుల్లాగా కనిపి అవి ఫుల్గా మ్యాష్ అయిపోతాయి. సో అటుకుల్ని అసలు టచ్ చేయొద్దు. మనం రెడీ ఓకే మనం ఇప్పుడు అటుకులు చేద్దాము అని డిసైడ్ అయినప్పుడే అవి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. అప్పటిదాకా టచ్ చేయొద్దు, ఎందుకంటే అవి ఈజీగా మ్యాష్ అయిపోతాయి. సో ఇంకొక విషయం, అటుకులు చేసినప్పుడు అది ఇమీడియట్ లైక్ వితిన్ 5 to 10 minutes తినేయాలి. లేకపోతే అవి గట్టిగా అవ్వడం మొదలు పెడతాయి. నాకు అస్సలు నచ్చదు. మరి మీ ఇష్టం. కానీ మీరు బ్రేక్ఫాస్ట్కి రెడీ ఉన్నప్పుడు ఇది జస్ట్ 5-10 minutesలో అయిపోయే పని, అన్నీ రెడీ ఉంటే. సో చూద్దాం ఎట్లా చేద్దాము. ఫస్ట్ నేను అన్నీ కట్ చేసుకొని మీకు తర్వాత చూపిస్తాను. అన్నీ కట్ చేసి పెట్టుకున్న మిర్చిని చీల్చాను, సగం చేశాను. ఆనియన్స్, కరివేపాకు చిన్న చేసిన, గార్లిక్ కట్ చేసి పెట్టుకున్నా. మెంతి మాత్రం సపరేట్గా పెట్టుకున్నా, ఎందుకంటే ఫస్ట్ అది ఫ్రై కావాలి, మనకు చేదు రావద్దు. ఓకే, ఇప్పుడు ఎట్లా నానబెట్టుకోవాలి అనేది నేను చూపిస్తాను. నేను రెడీ ఉన్నాను అటుకులు చేయడానికి. సో రెడీ. ఈ గ్లాస్తోనే నేను 1.5 కప్ తీసుకున్నా. ఇది 2 అడల్ట్స్ ప్లస్ 1 కిడ్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది బ్రేక్ఫాస్ట్కి. సో ఇప్పుడు ఇది వాష్ చేద్దాం. మనం 3 times వాటర్ పోసి తీసేయడమే. తీసేసి పక్కన పెట్టుకోవాలి. నేను చూపిస్తాను. ఇట్లా 3 times మునిగేటట్టు వాటర్ బట్టి మంచిగా పిసికి లైక్ దిస్ అండ్ వంపేయండి. 3 times చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు పోన్ పెట్టుకుందాం. రెడీ ఉన్నాయి మన అటుకులు. మొత్తానికి వాటర్ తీసేసిన. ఇనఫ్ వాటర్ సోక్ కాక్కర్లేదు. సోక్ అయితే మ్యాష్ అయిపోతుంది. మీకు అటుకుల్లాగా ఉండాలి అంటే వాటర్ తీసేయాలి కంపల్సరీ. సో ఎట్లా పొనికేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ప్యాన్ పెట్టిన, హీట్ కానివ్వండి, ఆయిల్ వేసుకున్నాం. 1 spoon ఆఫ్ ఆయిల్ ఇనఫ్. వేడి కానిద్దాం. ఆయిల్ వేడైంది. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాం 1 spoon. ఆవాలు 1 spoon. ఆవాలు పటపటలాడినాక పల్లీలు, పుట్నాలు వేసుకున్నాం. అయింది. 1 handful వేసుకున్నా చాలు. పల్లీలు ఫ్రై అయినాయి. సో ఇప్పుడు పుట్నాలు వేసుకున్నాం. 1 handful వేసిన చాలు. మంచిగా మిక్స్ చేయండి. కొంచెం ఫ్రై అయినాక మన ఆనియన్స్ ఫ్రై అయింది. నేతి వేసుకున్నా. కొంచెం మిక్స్ చేయండి. ఆనియన్స్ ఉన్న చిల్లీస్ వేసిన మంచిగా మిక్స్ చేయండి. కొంచెం ఫ్రై అయినాక అటుకులు వేసాం. పసుపున్న అటుకులు వేసాం. ఫ్రై అయింది. కొంచెం
బ్రౌన్ కావక్కర్లేదు, అయితే టేస్ట్ కొంచెం మంచిగా ఉండదు. సో కొంచెం పచ్చిగా ఉండాలి, అట్లని పూర్తిగా పచ్చిగా ఉండద్దు. సో ఇప్పుడు మనం పసుపు వేస్తున్నాం. మంచి మిక్స్ చేసి ఒక 1 మినిట్ ఫ్రై కానివ్వండి ఆనియన్స్తో పాటు. అప్పుడు మనం పూర్తిగా స్టవ్ తగ్గించేసి, స్టవ్ ఇప్పుడు మీడియం కిట్లో ఉంది, ఒక 1 మినిట్ తర్వాత తగ్గించేసి అటుకులు వేసుకుందాం. స్టవ్ తగ్గించేసి అటుకులు వేసుకున్నాం. ఇప్పుడు మనం దీనికి సరిపడా ఉప్పు వేసుకుందాం. మంచి మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపి, ఎక్కువసేపు అటుకులు వేసినాక ఎక్కువసేపు ఉంచితే గట్టిగా అయిపోతుంది. ఆఫ్ చేయండి, స్టవ్ కలిపేయండి. ట్రై చేయండి తప్పకుండా, చాలా టేస్టీగా ఉంటాయి బ్రేక్ఫాస్ట్కి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ప్యాకెట్లలో రెడీమేడ్ పోహా అని అమ్ముతున్నారు. ప్లీజ్ అవి వాడద్దు, దాంట్లో చాలా కెమికల్స్ వేసి అమ్ముతున్నారు. సో ప్లీజ్ మీరు ఫ్రెష్గా చేసుకోండి. 10 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు. పొద్దున ప్లీజ్ ఒక 10 మినిట్స్ టైం మీకు పక్కకు ఉంచుకొని చేసుకోండి, టేస్టీగా తినండి. ఫ్రెష్ ఫుడ్ తినండి, మీ ఫ్యామిలీకి ఫ్రెష్ ఫుడ్ ఇవ్వండి. తప్పకుండా కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను మళ్ళీ. బాయ్.